లెబనాన్లో హెజ్బుల్లా మిలిటెంట్లు వాడే ఫేజర్లు ఏకకాలంలో పేలి సుమారు డజన్ మంది చనిపోవడంతో పాటు మరో 3,000 మంది గాయపడ్డారు. వారిలో 300 మంది పరిస్థితి విషమంగా మారింది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను తప్పించుకునేందుకు మొబైల్ ఫోన్లు పక్కన పెట్టి పేజర్లకు మారితే అక్కడ తప్పించుకోలేకపోయారు హెజ్బుల్లా మిలిటెంట్లు. దీంతో ఎప్పుడో మర్చిపోయిన పేజర్ల అంశం గురించి ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ నడుస్తోంది. అయితే ఇప్పటికే కొన్ని దేశాలు ఇంకా పేజర్లు వాడుతున్నాయి. అవి ఏ దేశాలో చూద్దాం. లెబనాన్లో గత మంగళవారం నాడు ఏకకాలంలో ఏకంగా వేలాది పేజర్లు పేలిపోయి వేలాది మంది గాయపడ్డం యావత్ ప్రపంచాన్ని షాక్కి గురిచేసింది. ఆ మరుసటి రోజు అంటే బుధవారం నాడు వాకీటాకీలు పేలి 20 మంది చనిపోవడంతో పాటు మరో 450 మంది గాయాల పాలై ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇజ్రాయెల్ సీక్రెట్ సర్వీస్ నుంచి తప్పించుకోవడానికి హెజ్బుల్లా మిలిటెంట్లు పేజర్లను వాడడం మొదలెట్టారు. అయితే ప్రపంచంలోని పలు దేశాలు సమాచారం పంచుకోవడానికి ఇప్పటికే పేజర్లను వాడుతున్నారు. ఇక పేజర్ల విషయానికొస్తే అతి చిన్న డివైస్, పోర్టబుల్ కమ్యూనికేషన్ డివైస్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ డివైస్ల స్క్రీన్లపై మెసేజ్లు డిస్ప్లే అవుతాయి. స్మార్ట్ ఫోన్లు రాకముందు యావత్ ప్రపంచం పేజర్లను వినియోగించేవారు. కాగా పేజర్లు రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా పనిచేస్తాయి. దీనివల్ల ప్రయోజనం ఏమిటంటే నెట్వర్క్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో బాగా పనిచేయడంతో పాటు బ్యాటరీ లైఫ్ దీర్ఘకాలం మన్నుతుంది. ఇక ఇండియా విషయానికొస్తే ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన తర్వాత అంటే 1991 నుంచి ఇండియన్ మార్కెట్లో పేజర్లు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇక పాశ్చాత్య దేశాల్లో అయితే ప్రధానంగా కొరియర్ సర్వీస్లో పనిచేసేవారు మాత్రం పేజర్లను విరివిగా వినియోగించేవారు. ఇండియాలోనూ గతంలో పేజర్లను విస్తృతంగా వినియోగించేవారు. పేజర్ల కంటే ముందు ఇండియాలో ల్యాండ్ ఫోన్లు ఉండేవి. ఆ తర్వాత సెల్ ఫోన్లు వచ్చాయి. తర్వాత పేజర్ల విషయానికొస్తే ఇవి వన్ వే కమ్యూనికేషన్ మాత్రమే, సమాచారం ఇవ్వడానికి మాత్రమే పనికొస్తాయి. ఇండియాలో పేజర్లు కనుమరుగైనా ఇప్పటికీ కొన్ని దేశాలు పేజర్లు వాడుతున్నాయి. ఆ దేశాలేంటో చూద్దాం. జపాన్ను తీసుకుంటే ఇప్పటికీ అక్కడి ప్రజలు పేజర్లను వాడుతున్నారు. దీన్ని అక్కడ పాకెట్ బెల్స్ లేదా పేజర్స్ అంటారు. ఎక్కువగా హాస్పిటల్స్, సెల్ ఫోన్ సిగ్నల్స్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో వాడుతుంటారు. అత్యవసర సమయంలో ఇవి స్మార్ట్ ఫోన్ల కంటే బాగా పనికొస్తాయని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. అలాగే పేజర్లను పలు ఇండస్ట్రీలు, ముఖ్యంగా తయారీ రంగంతో పాటు నిర్మాణ రంగానికి చెందిన కార్మికులు ఎక్కువగా వాడుతుంటారు. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే ఇక్కడ కొన్ని దశాబ్దాల నుంచి పేజర్లు వాడుతున్నారు. ఇక్కడి బెడ్ సైడ్ లో పనిచేసే నర్సింగ్ స్టాఫ్ తో పాటు వైద్య రంగానికి చెందిన నిపుణులు వాడుతుంటారు. వీరు సలహాలు, సూచనలన్నీ పేజర్ల ద్వారానే ఇస్తుంటారు. ఇక అగ్రరాజ్యం అమెరికా కూడా ఇప్పటికీ పేజర్లు వాడుతున్నారంటే నమ్మగలమా? ఇక్కడి గిల్మోర్ గర్ల్స్ నుంచి ఫ్రెండ్స్ తో పాటు పలువురు పాపులర్ షోలలో 90 నాటి షోలలో కూడా ప్రధానంగా పేజర్స్ మెయిన్ క్యారెక్టర్స్. కాగా అమెరికాలో ప్రస్తుతం ఆసుపత్రులు పేజర్లను వాడుతున్నారు. దీంతో పాటు ఆతిథ్య రంగంలో కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి వాడుతున్నారు. కొన్నిసార్లు గెస్ట్లకు తమ టేబుల్ కు సంబంధించి ముందస్తు సమాచారం పేజర్ల ద్వారానే అందిస్తున్నారు. హోటల్లో కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉండి రావడానికి ఇబ్బంది పడతారని కస్టమర్లకు ఈ పేజర్స్ ద్వారా సమాచారం అందించడానికి పేజర్లను వినియోగిస్తున్నారు. అలాగే ఫైర్ సర్వీస్ రంగానికి చెందిన వారు వాడుతున్నారు. తక్షణమే అలర్ట్లు జారీ చేయడం లాంటివి ఇప్పటికీ పేజర్ల ద్వారానే చేస్తుంటాయి. జర్మనీ విషయానికి వస్తే ఇక్కడి లాజిస్టిక్ కంపెనీలు అంటే రవాణా రంగానికి చెందిన కంపెనీలు వాడుతున్నాయి. మొబైల్ సిగ్నల్స్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పేజర్లను ఇప్పటికీ వాడుతున్నారు. ఇక బ్రెజిల్ విషయానికి వస్తే ఇప్పటికీ ఇక్కడ పేజర్లను వాడుతున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలలో పేజర్లను విరివిగా వాడుతున్నారు. ప్రైవసీ, సింప్లిసిటీ, అర్జెన్సీకి ఎల్లవేళలా అనుకూలంగా ఉంటుంది. అందుకే ఇప్పటికీ కొన్ని దేశాలు పేజర్లను విరివిగా వాడుతున్నాయి. చరిత్రలో దాని స్థానం ముగియలేదు. అయితే ఈ చిన్న గ్యాడ్జెట్ విషయానికి వస్తే సెల్ ఫోన్ నెట్వర్క్ సిగ్నల్స్ పనిచేయకపోవచ్చేమో కానీ పేజర్ కలాంటి ఇబ్బంది లేదు. ఇటీవల కాలంలో జరిగిన ప్రకృతి విపత్తుల సందర్భంగా పేజర్లు బాగా పనిచేస్తాయి. సెల్ ఫోన్లు ఒక్కోసారి బిజీ ఉండొచ్చేమో కానీ అదే పేజర్ల విషయానికి వస్తే గ్రూప్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. కావాలనుకుంటే ఒకేసారి అన్ని పేజర్లకు సమాచారం అందించవచ్చునని పేజర్స్ కంపెనీ వెబ్సైట్ ఈ సమాచారం పెట్టింది. ఇవన్నీ పక్కన పెడితే రోబో కాల్స్ లేదా ఆర్టిఫిషియల్ జనరేట్ కాల్స్ నుంచి ఎలాంటి రిస్క్ ఉండదు. ప్రస్తుతం సెల్ ఫోన్ యూజర్లకు ఈ రోబో కాల్స్, ఏఐ జనరేటెడ్ కాల్స్ గురించి ఆందోళన చెందుతున్నారు. అయినా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు మాత్రం పేజర్లను వాడుతున్నాయంటే ఇంకా పేజర్లు బతికే ఉన్నాయి. ప్రజలు ఇంకా రైట్ ఆఫ్ చేయలేదని చెప్పొచ్చు.
లెబనాన్లో పేజర్ల యూజర్లు చనిపోయి వేలాది మంది గాయపడ్డా ఇప్పటికీ ప్రపంచంలోని పలు దేశాలు ఉదాహరణకు జర్మనీ నుంచి అమెరికా వరకు ఈ పేజర్లే వేలాది మందిని కాపాడాయి. ప్రస్తుతం వాడుకలో లేకపోయినా ఇప్పటికీ మెరుగైన సేవలు అందిస్తోంది పేజర్స్. అందుకే లాంగ్ లివ్ పేజర్స్ అనాల్సిందే. కెనడాలో నివసించి పనిచేయాలని కోరుకునే భారతీయులకు షాకింగ్ న్యూస్ ఎదురైంది. అంతర్జాతీయ విద్యార్థులు, తాత్కాలిక విదేశీ కార్మికులు లక్ష్యంగా వలస నిబంధనల్లో సవరణలకు ప్రధాని జస్టిస్ ట్రూడో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది అంతర్జాతీయ స్టూడెంట్ పర్మిట్స్ లో 35% కోత విధిస్తున్నామని, 2025లో 10% కోత విధిస్తామని ప్రధానమంత్రి ట్రూడో గురువారం ట్వీట్ చేశారు.